వాళ్ళకు ఒక స్థిరత్వం లభిస్తుంది, వాళ్ళ జీవితానికి సంబంధించిన ఒక భద్రత లభిస్తుంది, ఒక భరోసా లభిస్తుంది, వాళ్ళ వైద్యాన్ని చూడాలి, వాళ్ళ విద్యని చూడాలి, వాళ్ళకి సంబంధించినటువంటి సంక్షేమం చూడాలి అనేటటువంటి ఆలోచన ధోరణి మిగతా పాలకులు. ఈ కంపారిజన్ ఇది గమనించకపోతే బాబు గారి మార్పు చాలా మంచిది, ఆయనే ఉండాలని కోరుకోవడం మంచిది. గమనించాల్సింది ఏంటంటే మన అడ్మినిస్ట్రేషన్లో మనం తీసుకునే నిర్ణయాలని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడం, రెండోది మన తప్పులను ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవడం, మూడోది వచ్చేటప్పటికి మన వలన పేదవాడు సుఖంగా ఉండాలి. పేదవాడు కష్టంలో ఉంటే అది మన పాలన అద్భుతం అనుకుంటే అమాయకత్వం. ఆ కాన్సెప్టే చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టించింది ప్రజల చేత. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన ఇంపాక్ట్తో ఆయన అధికారంలోకి రావడానికి కారణమైంది. ఆ టైంలో మంచి పాలకుడు కావాలి, విడిపోయిన రాష్ట్రం గందరగోళంగా ఉందన్న ఉద్దేశంతో ఇచ్చారు. మరి అక్కడ అద్భుతమైన పాలన అందిస్తే ఎందుకు వెంటనే దించేశారు? అందులో మామూలు ఓటమి కాదే అది. 23 స్థానాలకు పరిమితం. ఇప్పుడు వీళ్ళు 11 అంటున్నారు, ముగ్గురు గెలిస్తే అవతల వాళ్ళకి 11, ఒక్కడిగానే 23కి పడిపోయింది అక్కడ. అంత అద్భుత పాలన అందిస్తే 23 సీట్లు ఎందుకు ఇస్తారు అంటే అది కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ సహకరించినా కూడా ప్రభుత్వ వ్యతిరేక